ఒకసారి 2030 ఊహించండి. మీరు ఒక వీడియో చేయాలనుకుంటున్నారు. ఒక ఐడియా టైప్ చేస్తారు. కొన్ని నిమిషాల్లో ఏఐ స్క్రిప్ట్ రాస్తుంది, వాయిస్ క్రియేట్ చేస్తుంది, సినిమా క్వాలిటీ వీడియో తయారు చేస్తుంది, థంబ్‌నెయిల్ డిజైన్ చేస్తుంది. అదే కంటెంట్‌ని 10 ప్లాట్‌ఫార్మ్స్‌కి పబ్లిష్ కూడా చేస్తుంది. అప్పుడే క్రియేటర్స్ అవసరమే ఉండదు. లేక అప్పుడే అసలు క్రియేటర్ ఎకానమీ ప్రారంభమవుతుందా? ఈ వీడియోలో 2030లో ఏఐ క్రియేటర్స్ ఫ్యూచర్స్ ఎలా ఉండవచ్చు మరియు మీరు ఎప్పటి నుంచి ఎలా సిద్ధం కావాలో తెలుసుకుందాం. ఏఐ రెవల్యూషన్ అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే. చాలామంది ఏఐ వచ్చేసింది అంతే అయిపోయింది అనుకుంటున్నారు, కానీ ఇది ముగింపు కాదు, ఇది ప్రారంభం మాత్రమే. ఈరోజు ఏఐ రైటింగ్ చేస్తుంది, ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది, వీడియోస్ క్రియేట్ చేస్తుంది, మ్యూజిక్ కంపోజ్ చేస్తుంది, థంబ్‌నెయిల్ క్రియేట్ చేస్తుంది. 2030 నాటికి ఈ టూల్స్ ఇంకా పవర్ఫుల్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అంటే కాంపిటీషన్ కూడా పెరుగుతుందండి. ద రైజ్ ఆఫ్ ద క్రియేటర్స్. 2030లో క్రియేటర్స్ అంటే సినిమా ముందు మాట్లాడేవాడు మాత్రమే కాదు. క్రియేటర్ అంటే ఐడియాస్ క్రియేట్ చేసి ఏఐ ప్రొడక్షన్ చేస్తుంది, మనిషిని డైరెక్షన్ ఇస్తాడు. ఫ్యూచర్లో 1% మీడియా కంపెనీ అవుతుంది. అంటే కాన్సెప్ట్ చాలా కామన్ అయ్యే అవకాశం ఉంది. ఒక క్రియేటర్ ఒక చిన్న ఏఐ టీంతో 100 మంది చేసే పనిని చేయగలగవచ్చు. 2030లో ఏఐ చేయగల పనులు మరింత విస్తరించవచ్చు. స్క్రిప్ట్ డ్రాఫ్టింగ్, వీడియో ఎడిటింగ్ అసిస్టెన్స్, థంబ్‌నెయిల్ వేరియేషన్స్, మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్, సోషల్ మీడియా రీపర్పసింగ్, ఆడియన్స్ అనాలిసిస్. కానీ ఎమోషన్, ఒరిజినల్ ఐడియాస్, ట్రస్ట్ ఇవి ఇంకా హ్యూమన్ స్ట్రెంగ్త్ కానీ ఉండే అవకాశం ఉంది. న్యూ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఎట్లా క్రియేట్ అవుతాయంటే 2030లో క్రియేటర్ ఎకానమీలో కొత్త అవకాశాలు రావచ్చు. ఏఐ కన్సల్టింగ్, ఏఐ కంటెంట్ ఏజెన్సీస్, పర్సనల్ ఏఐ బ్రాండ్స్, డిజిటల్ ప్రొడక్ట్స్, ఏఐ కోర్సెస్, కమ్యూనిటీ మెంబర్షిప్స్. ఒక ప్లాట్ఫామ్పై మాత్రమే ఆధారపడకుండా మల్టిపుల్ స్ట్రీమ్స్ బిల్డ్ చేయటం మరింత ముఖ్యమవుతుంది. ఇక్కడే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉంది. 2030లో కంటెంట్ కొరత ఉండదు, అటెన్షన్ కొరత ఉండదు. రోజుకు 1,00,000 ఏఐ వీడియోలు రావచ్చు. అప్పుడే ఎవరు గెలుస్తారు? స్టోరీ టెల్లింగ్ తెలిసిన వారు, ఆడియన్స్ని అర్థం చేసుకునేవారు, ట్రస్ట్ బిల్డ్ చేసినవారు. స్కిల్స్ యూ షుడ్ లెర్న్ టుడే. ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్, పర్సనల్ బ్రాండింగ్, ప్రాంప్ట్ రైటింగ్, ఏఐ వర్క్ఫ్లో డిజైన్, మార్కెటింగ్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏఐని ఎలా యూస్ చేయాలో తెలిసిన వాడే ఫ్యూచర్లో మరింత స్ట్రాంగ్ పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుంది. 2030లో ఏఐ మీ కాంపిటీటర్ కాదు, ఏఐని స్మార్ట్గా ఉపయోగించే క్రియేటర్ మీ కాంపిటీటర్. ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయటం కంటే ఫ్యూచర్ని ప్రిపేర్ అవటం ముఖ్యం. ఏఐని భయపడద్దు, ఏఐని గ్రో అవ్వండి. మీ జర్నీని ఈరోజే స్టార్ట్ చేయండి. కామెంట్లో చెప్పండి, 2030 ఏఐ జాబ్స్ క్రియేట్ చేస్తుందా లేక రీప్లేస్ చేస్తుందా? మీ అభిప్రాయం ఏంటో లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏఐ క్రియేటివ్ హబ్ కలిసి ఫ్యూచర్ని బిల్డ్ చేద్దాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ టైం.